이대인은. 너 퍼스트 తగ్గు పెళ్ళైతా. అది 혼치어 혼식도 한위야 한기다. అయిపే. చెప్పు. జోహి అంటే జనాలారా. హన్షు అంటే రాండి. బా ఎప్పకు హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. శుభోదయం అందరికీ. సో అమ్మని ఎందుకు పిలుచుకొని వస్తాను అంటే, ఫామ్లో ఒక రెస్టారెంట్ కమ్ హోటల్ లాగా పెడుతున్నారనమాట. సో దానికి అమ్మనే ప్రమోట్ చేయాలా అని చెప్పి అడిగినారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి అమ్మని పిలుచుకొని వస్తాను నేను. రెస్టారెంట్ మన ఫామ్లో పెడితే ఎట్లరా? ఏమైతుంది, వాళ్ళే మంది అదేటా సరా. ఎవరు వస్తున్నారు? ఏం అట్లా చూస్తాను? ఏంటంటే పెద్ద పెద్ద బాక్సులు. అదే చెప్పినా కదా, హోటల్. ఎవరు హోటల్ పెడుతున్నారా? నువ్వు పెడతానవా? నేను కాదమ్మా, అదో హోటల్ పెట్టి అతను ఆడే ఉన్నాడు. హోటల్ పెడతాడా? అంతా అమ్మ నాయన వద్దు నాయన, ఇట్లా కాళ్ళు కొంచెం నొప్పిగా ఉంటాయి, కాళ్ళు మోకాలు నొప్పిగా ఉంటే ఏంది మా మీరు బాగానే ఉంటాను. ఇది మానే కాళ్ళు మోకాలు నొప్పిని ఇస్తాను మా. అయ్యో పప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంది బాబీ ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద బాక్సులు? అసలు యావే ఇవన్నీ ఏంది? ఇది ఫ్రిడ్జ్. అంత పెద్ద ఫ్రిడ్జా? కోల్డ్ స్టోరేజ్కి ఇవంతా. చెప్పు చెట్టా, నేను చెప్పేది ఏముంటుంది, నువ్వు చెప్పాలా కానీ. కిచెన్ ఎక్విప్మెంట్స్ ఇవి. కిచెన్ ఎక్విప్మెంట్స్ మా. ఇది ఇవంతా కిచెన్ ఎక్విప్మెంట్సే. స్టవ్ అది ఇట్లా వస్తుంది అనమాట, పెద్ద స్టవ్ మా. దానికి ఏంది పెడతావు? ఎవరు పెట్టేది హోటల్? చాకులు కూడా చూపిస్తాం నాన్న, చాకులు తీసుకొని రాపో. నువ్వు మేము డైట్ చేయమంటేనే చేయవు, నిద్ర కంట్రోల్ చేయమంటేనే చేయవు, ఇంకా పెరిగిపోతానే ఉన్నావు. పెళ్లి కావట్లేదు మళ్ళా అందుకనేసని రెస్టారెంట్ ఏదైనా ఓపెన్ చేసుకుంటే ఏమన్నా ఎవరైనా వస్తారనేసని. ఎక్కడ చేస్తావు? ఇక్కడే చేయాలనేసి మా అన్న. ఈడనా? అదో దాని మీద అరుగు మీద ఈడ చేసేంది బాబీ? సుమారు పెట్టినారే. అవునమ్మా, తొందర నాన్న. అదేంది అనుకోకుండా ఇది చేసుకున్నావు? ఒక మాట కూడా చెప్పలే మనకి. మీరు చెప్పిండా ముందే? అన్నకి చెప్పినాను. ఏంది అవి అంతంతలా అవుతుంది కత్తులు? అదే ఇదే బాబీ చికెన్ అవి కట్ చేసుకునేది. అంటే కత్తులు కూడా తెచ్చుకున్నాడు అప్పుడే. కత్తులు అన్ని మా. రా నీడ కూర్చొని. నువ్వు ఏం ప్రమోట్ చేయలేదు తెలుసా? నేను చెప్తాను రా ఎట్లా ప్రమోట్ చేయాలో. ఎవరు చేయాలా? నువ్వే చేయాల్సింది. నేనా? సెలబ్రిటీ కదమ్మా, మీరే కదమ్మా చేయాల్సింది. రా చెప్తా. ఫ్లవర్ వాజా నీకు పక్కన? అన్ని పూలు లేవేడా ఫామ్ లో నీకు? దాన్ని అంత అంటే చెటాకు అట్లా ఉంటేనే ఇష్టం. అంతేగా కాదురా, ఇప్పుడు హోటల్ అని మీరు ముందే మాట్లాడినారా? లేదమ్మా, సడన్ గా అంత సామాన్ అన్ని బాక్సులు ఎట్లా వచ్చేసినాయి? దింపుకున్నాడు అత్తే, అందుకే ఆ చెమట్లు అట్లా కారినాయి. నిన్న మాట్లాడుకున్నాము, ఈరోజు మార్నింగ్ వచ్చేసినాయి వాళ్ళనా. ఇప్పుడు యాక్చువల్గా సంబంధాలకు చూస్తా అంటే అందరు ఏమంటున్నారంట అసలు. దరిద్రుడా, చెమటందుకేస్తావులే. లేదు సారీ. ఓకే. సో అమ్మాయిలు వచ్చేసి ఏమి ఎట్లా చేసుకోవాలా, ఏదో ఒక ఆధార్ ఉంటే చేసుకుంటాము అని అంటున్నారు. సో అందుకు ఇంకా పిల్లోనికి సూట్ అయ్యే వ్యాపారం ఏమైనా చూసుకో, నీకు సరిపోయే వ్యాపారం ఏమైనా చూసుకో అంటే, నాకు ఫుడ్ వ్యాపారం అయితే సరిపోతుంది అని. హోటల్ మేనేజ్మెంట్ చేసినాడు కదా. చేసినాడు ఆయన. ఒక 2 నిమిషాలు ఉంటేనే అర్ధ లీటర్ చెమట కారుతుంది. అయిపోయి వాడు హోటల్ ఏం మెయింటైన్ చేస్తాడబ్బా? ఎందుకు చేయరమ్మా? ఏమి సన్నగా ఎత్తాడతే. సరే శాకానికి ఈడనే అదేమి పాఠశాలనా? అది ఉంది. పాఠశాల అంటే స్కూల్, పాకశాల ఉంది ఆడ. హైదరాబాద్ చెప్తుంది. ఇంకా అన్ని అడ్రస్ చెప్పి ఉన్నాయి. డైరెక్ట్ లాస్ట్ టైం చెప్తూ చూడు సిటీ అని. ఇవన్నీ ఉన్నాయి. హోటల్ ఏంది జరుగుతుంది ఆడ? మంచి మంచి బ్రహ్మాండమైన హోటల్స్ ఉన్నాయి. ఈ లోపలికి వచ్చి లారీ వాళ్ళు ఉన్నారు కదా, అసోసియేషన్ ఉంది. లారీలు వాళ్ళు ఒక్కరు తింటే సరిపోయినా
లారీ వాళ్ళు ఇంతమంది కాదు. ఉంటే సరేలే ఒకవేళ లోపలికి ఎవరు వస్తారా? ఏ నీ ముఖం చూసి రారా? ఆ? సెలబ్రిటీ నేనేమైనా ఆడు ఉంటానా? మీ ఫోటో వేస్తాం. ఆ? ఈ పాప మరి బాగుందమ్మా. పారాషూట్ అమ్మా, పెద్ద పెద్ద యువరాణి. బెలూన్స్ ఉంటాయి కదమ్మా, బెలూన్స్ లో మీ పైన మీ ఫోటో పెట్టించేసి పైకి వదిలేస్తాను, అది తాడికి వేలాడుతూ ఉంటుంది. చాలా మాస్టర్ ప్లాన్ లేదు, యాక్చువల్గా నువ్వు అడిగిండేది చాలా చాలా కరెక్ట్గా అడిగినావు. ఇన్ని హోటళ్ళు ఉన్నాయి ఇక్కడంతా, ఎట్లా వ్యాపారం అవుతుంది అని అడిగినావు చూసినావా? నీ తెలివితేటలకు ఒప్పుకోవచ్చు. ఇదే తెలివితేటలు ఉందా నీకు? యంగ్ ఏజ్ లో ఉండింటే స్కూల్ పాస్ అయితే అంటే సరేలే, ఇప్పటికి ఏం ప్రాబ్లం పాస్ కాదు. కాదురా, స్కూల్లో ఉండే వాళ్ళు పాస్ అవుతారు. స్కూల్లో ఉన్న వాళ్ళు పాస్ అవుతారా? మీరు స్కూల్లో ఉంటే స్కూల్లో ఉన్న పిల్లలు ఎట్లా పాస్ అవుతారు? సరేలే, ఓకే. సో స్కూల్లో ఉంటే స్కూల్లో వాళ్ళని పాస్ అవుతాం, స్కూల్ ఎట్లా పాస్ అవుతుంది? అంటే వెళ్ళిపోతుంది కానీ ఎక్కడికో. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈడ ఉన్న హోటల్ అంతా నీ అట్లా వాళ్ళు లేదు, నీ అట్లా వాళ్ళు కాదు, మా అట్లా వాళ్ళు తినే హోటల్ ఉన్నాయి ఈడంతా. అంటే నేను తుకాసేనా అర్థము? తుకాసే కాదు, చెప్పేదంతా పూర్తిగా విను. నువ్వు చెప్పే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయిరా. విన్నమ్మా, తెలుస్తుంది. బ్రహ్మం గారు చెప్తారే అట్లా అర్థాలు వస్తాయి నీవి, నీ మాటలు. షేడ్ ఎక్కువైతుంది. బాబా నాయన షేడ్ అవుతుంది ఎక్కువ, అందుకు కంటికి. చెప్పేది దో. సో ఇప్పుడు వచ్చేసి ఈ హోటళ్ళకి, చటా పెట్టే హోటళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ కస్టమర్లు వేరు, మన కస్టమర్లు వేరు. చెప్పు చటా, ఎంత వాళ్ళ దగ్గర లేనటువంటిదే మనం చేస్తామా? వాళ్ళ దగ్గర అంటే ఐటమ్స్ కాదు కానీ, ఇప్పుడు పంజాబీ దాబా ఉంది, దానికి ఎవరు పోతారు? పంజాబ్ వాళ్ళే కదా మళ్ళీ. పంజాబ్ వాళ్ళు పోతారు. ఓకే, ఇప్పుడు అది కానీ ఒకటి చుంగువా ఉంది, ఎవరు పోతారు? చెట్టా నీ అట్లా వాళ్ళు పోతారు. చెప్పు తీసుకొని కొడతా. మంచి ఫేమస్ అప్ప చుంగువా అంటే ఏందనుకుంటున్నావు? రెస్టారెంట్ అంటే చైనా వాళ్ళు చైనా వాళ్ళు నేను తింటానాలే, వాళ్ళన్ని కప్పలు పాములు అన్ని తేళ్లు తింటారు. లేదులే, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా మనం ఇట్లా స్ట్రైట్ పోతే ఏమొస్తుంది చెప్పు? స్ట్రైట్ పోతే ఏమొస్తుంది? బెంగళూరు వస్తుంది. బెంగళూరు వస్తుంది. బెంగళూరు కన్నా ముందు ఏమొస్తుంది? పెనుగొండ వస్తుంది. పెనుగొండ వస్తుంది. పెనుగొండ దగ్గర ఏముంది? పెద్ద కార్ల కంపెనీ ఏంది? కియా. కియా ఉంది. కియా వాళ్ళంతా ఎవరు? కొరియా వాళ్ళు. నువ్వు ఇంత షార్ప్ ఉంటావు చూసినావా? అయినా పద్దుకు ప్రాబ్లం అవుతుందేమో. పద్దుకు కాదు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు వస్తే నిన్ను లైన్ వేస్తే ఆ ప్రాబ్లమే కదా. అది కాదమ్మా కాన్సెప్ట్. హోటల్ వచ్చేసి కొరియా హోటల్, కొరియన్ రెస్టారెంట్ పెడతాడు చట. కొరియా వాళ్ళు ఏంది అంటే ఏం ఐటమ్స్? మనోళ్ళు ఇవి తినరు, అన్నము, పప్పు, మజ్జిగ, అట్లా ఉండవు. నీలాగా మసాలాలు తీసుకొని అట్లంతా మసాలాలు తిననులే కానీ అవంతా ఏం ఉండవు. సో నువ్వు మధ్యలోకి దారి సరే, నువ్వు ఏం చెప్పాలంటే నువ్వు నువ్వు వచ్చేసి సింపుల్ గా ప్రమోట్ చేయాలి అంతే. ఊరికే ఏమని ప్రమోట్ చేస్తావు అంటే, నేనెందుకు చేయాలా? నువ్వెందుకు చేయాలంటే నువ్వు కాకోకుంటే వేరే వాళ్ళతో చేపించుకోవాలి డబ్బులు ఇచ్చి. నువ్వైతే ఉద్దరుగా చేస్తావు కదా, మాకు మీకు లెక్కలు మిగులుతాయి. ఉద్దరికి ఉపయోగించుకుంటారా? అంతేగా. వెల్కమ్ టు అవర్ కొరియన్ రెస్టారెంట్ అంటేనే రెస్టారెంట్ కదా. ఇది చెప్పాల నువ్వు బాగా. 저희 한식당에 오신 것을 환영합니다. నేనెందుకు చెప్తాలే? కొరియాలో మా మనకంత సీన్ లేదు. చీమలు ఉన్నాయా? లేవులే ఇన్నో. ఓకే ఇద్దమ్మా, కొరియాలో ఏమని చెప్పాలంటే వెల్కమ్ టు అవర్ కొరియన్ రెస్టారెంట్ అని చెప్పాలి. అథెంటిక్ గా ఉంటుంది. వెల్కమ్ టు అవర్ కొరియన్ రెస్టారెంట్ అని కొరియాలో చెప్పాలి. ఇను షోహీ హన్షిక్ అను. షోహీ హన్షిక్. 저희 한식당에 오신 것을 환영. షోహీ హన్షిక్ తోషు. నాకు వద్దులేప, వాళ్ళన్ని ముక్కులతో మాట్లాడుతున్నారు. ఇది ఒకసారి అనండి. ఎట్లా జరుగుతుంది చెట్ట కొరియాలో చెప్పుకోకుంటే వాళ్ళు మీరు చెప్పినారనుకోండి, వాళ్ళ ఆత్మీయత వస్తుంది అనమాట. మా వాళ్ళు చెప్పినట్టు చాలా ఇదిగా ఆత్మీయతంగా వస్తుంది. ఆత్మలు వస్తాయి ఇడికి. సరే టైం వేస్ట్ చేయొద్దు. ఒక నిమిషం. నా పెళ్లి కావాలనుకుందా లేదా మీకు? ఇద్దరు నేను నువ్వు ఫస్ట్ తగ్గు పెళ్ళి అవుతావు. 한식당에 오신 것을 환영합니다. అది అయిపోయా చెప్పు. 저희 한식 చోహీ అంటే జనాలారా, 저희 한식당에 హన్షు అంటే రాండి. 환영합니다. ఎప్పకు తెలుసు.
నువ్వు ఒక టేక్ లో చెప్పాల మల్టిపుల్ టేక్స్ చెప్పేది ప్లీజ్ మా ఇను మా ఇదో చూడు. గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు త్వా అను చూసి చోషి హన్షుక్త హన్యు హన్యువా ఓకే అది చెప్తావా. మనం ప్రమోట్ చేసుకుంటాము. కొరియా వాళ్ళు తెలుసు కదా, ఇప్పుడు ఈడ కియా దగ్గర ఉన్నారు కదా వాళ్ళంతా, ఆ కియా దగ్గర ఉన్న వాళ్ళంతా ఆ కియా కార్డ్ నుండి ఏంలే అనంతపూర్కి వస్తారు. అనంతపూర్లో ఒక్కటి కూడా కొరియన్ రెస్టారెంట్ లేదు. వాళ్ళు వచ్చి ఏమైనా అథెంటిక్గా తినాలంటే చాలా బాగా జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఏమైనా ఫుడ్ తినాలంటే ఎక్కడికి పోలేదు తెలుసా, వాళ్ళంతా ఎక్కడికి పోలొచ్చట, అంతా ఇడికి రావాల్సిందే. ఇప్పుడు ముందు ఎక్కడికి పోతాండ్రు అంతా ఆటికి. వాళ్ళు ఎంతమంది వస్తారు దండిగా మంది అమ్మా, రోజు ఏందనుకుంటాను అనంతపురం రోజు వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఐటమ్స్ కియా బస్సులు ఎందుకు నా కారులో వస్తారు. వాళ్ళే మా అమ్మాయికి అట్లా బస్సులు ఎక్కేవాళ్ళ వాళ్ళు. నీకే కారు ఉందని బిల్డప్ ఇయ్యద్దులే. చెంచు కారు లేదనే కదా బిల్డప్ ఇస్తాను. నాకేడుంది కారు. చెప్పేది నువ్వు చెప్పు. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. చెట అమ్మని యూజ్ చేసుకో. అన్న, definitely. అమ్మకి ఇది కటింగ్ చేసేవి చాలా బాగా వస్తుంది నిజంగా. అంటే ఏంలే తలకాయ తిరుగుతుందా ఏమన్నా? నేను కటింగ్లు చేసేకి ఉండాలి. ఎట్లా కనపడతానులే నేను. కటింగ్ అంటే సెలబ్రిటీ నేను, కోడి ఆ రోజు మీరే సెలబ్రిటీ నేను. కోడి ఎట్లా కోడికి వస్తే హోటల్లో పోయి తరగల్లా, మీరిద్దరు పోండి. తరగవమ్మా. ఎప్ప చెప్తాడు చూడు, యూజ్ చేసుకో బాగా కటింగులు చేస్తుంది అని. నువ్వు చేయలే, మనం కోడి చేసుకోవాలన్నా మీరే మీరైతే వస్తారు కదా. కొంచెం అంత సీన్ లేదప్ప. మళ్ళీ అంత ఓ పెట్టుకోద్దు. ఒక్క జీవికి కటింగ్ చేసినాం అనుకో, ఇప్పుడు కోడి నువ్వు ఎట్లా చేసినావు అట్లా ఒక్క జీవికి ఎంత ఇస్తాడు తెలుసా, ఎంత ఇవ్వాలి తెలుసా, 100 రూపీస్ ఒక జీవి కటింగ్కి. నువ్వు 5 చేసినావు అనుకో 500 రూపీస్ వస్తుంది. ఒక జీవికి చేసినారని 100 రూపీస్ అంట. ఓలే సన్యాసి వెదవా, ఇంకెంత కావాలప్పా? ఎవరు కాలలే, ఎంత కావాలి మరి? ఎంత ఇచ్చినా నేను చేయను. నేను సెలబ్రిటీ. నేనేమన్నా కటింగులు చేసేకి జీవాలను కోసేకున్నానా? నేను సెలబ్రేషన్స్ అప్పుడు వచ్చి నువ్వు సెలబ్రేషన్స్ నేనంటే జీవాలు కోసేకి రాలా నేను. సరే ఇంకేం చేస్తారు చెప్పండి. సెలబ్రిటీ నేను. మళ్ళీ ఇంకేం చేస్తావు మళ్ళా? వంట చేస్తారా? సర్లే ఊరికే వచ్చి బట్టా సర్లే మళ్ళీ ఊరికే అన్న వచ్చి డిష్ టేస్ట్ చేసి బాగుంది అన్న చెప్పిపోతాంటవా రోజు? బాగుంది, బాగా చేసినావు అన్న చెప్పి. అవి ఏం వంటలు? నేను చెప్తానండి, ఏమీ లేదమ్మా. ఇప్పుడు ఆ పిల్లోనికి పెళ్లి ఏజ్ వచ్చిందా, ఎవరైనా పెళ్లి ఏజ్ ఎప్పుడు దాటిపోయిందిలే. అదే మళ్ళీ ఎవరైనా చేసుకోవాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు అనుకున్నావు అనుకో, 60 ఏళ్ళు వచ్చినా చేసుకుంటారు. నువ్వు అనుకుంటే వచ్చేస్తారు. నీకు చాలా ఇది ఉంది, నీకు బాగా టాలెంట్. నువ్వు చేయరా? ఏమి చేట ఓకేనా, రెడీనా? ఇంకా ఏమైనా చెప్పిస్తావా అమ్మతో? నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడుగు. నాకు డౌట్ ఉంది. అది ఏమి వంటలు ఎట్లాంటివి, ఏమి వంటలు? నాన్ వెజ్, మెయిన్ నాన్ వెజ్ అమ్మా. కొరియా వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారమ్మా. నీకు కొరియన్ స్కిన్ చూసినావా ఎక్కువ తింటారు? అయిపోయి నాన్ వెజ్ తినడు. చేస్తాను. అతే మీ బిర్యానీ చేయండి అతే. అమ్మ బిర్యానీ అంటే అమ్మది వర్కౌట్ కాదు, కొంచెం వేరే మార్చల్లా. నేను చేయలేప్ప, మార్చేది వద్దు, నేను చేసేది వద్దు. సర్లే కదా, ఇండియా బిర్యానీ మంది. సర్లే అయితే 15 days కష్టపడి ఒక కాదు. ఐటమ్ నేర్చుకున్నాను. ఏది చెప్పప్పా. 15 days టైం వేస్ట్ చేసుకొని నేను ఒకటి ఐటమ్ తయారు చేసినాను. అది ఒకటి రెడీగా ఉంది మా. 15 days కి ఒకటి అంటే ఇంకా ఎన్ని అమ్మా, డేస్? ఏమ్మా తమాషనమ్మా, వెతికి పట్టి కటింగ్ చేసుకొని ఎంత కష్టం మాది. ఏంది పట్టుకున్నావు? కుందేలా? అమ్మా ఇప్పుడు ఐటమ్ తయారు చేయాలంటే మనకు కావాలి కదమ్మా, పలానా ఫుడ్ కావాలంటే. నువ్వు కొరియర్ వాళ్ళ రెస్టారెంట్లు కొట్టుకో. కొరియర్ కాదు, దాంట్లో కొరియన్స్ వాళ్ళది రెస్టారెంట్లు హోటల్స్ కొడితే దానిలో ఐటమ్స్ చూపిస్తారు. అదే నేర్చుకుంటాడమ్మా, అంతా నేర్చుకుంటాను. అది ఇబ్బంది కదా. చేట నువ్వు ఒక డిష్ చేసినావు చూడు. చేశాను, తీసుకొని రాపా అమ్మ. స్వీట్లో హాట్ ఏంది నాయన మళ్ళీ నాకు? లేదు స్వీట్లో హాట్ అనమాట. బాబా ఏందో చాలా కష్టపడినాడబ్బా. ఏందో గిన్నెలో తీసుకొని స్పూన్ వేసుకొని భారీగా పెళ్లి మీద మోజుతో చాలా హెవీగా కష్టపడతాను. కొరియన్ ఐటమ్ ఏమిది? కొరియన్ ఐటమ్ చాలా కష్టపడి నేను వేస్తానండి. నువ్వు తిని ఒకసారి. నేను ఈరోజు నాన్ వెజ్ తినను. చాలా కష్టపడి తయారు చేశాను.
బాగుంటుంది స్వీట్లో హాట్. ఏంలే సొగిలోడా ముక్కులోకి పెడతావా ఎంగతి? లేదు నేను నీటి పెడతాను. ఏదో జంతువుల బ్లడ్. ఈ పాప ఏడవో పరంబోకి మగం తిన్నట్టుంది ఇది. లేదులేమ్మా, ఇది వాళ్ళు బ్లడ్తో స్వీట్లో హాట్. వద్దు నాయన, అట్లా లేదు, తమాష కంటే కనపడ్డా. ఏందైనా మీరిద్దరు ఏందో తేడాగా మాట్లాడుతున్నారు. ఎట్లుంది? సూపర్ ఉందిరా. టేస్ట్ ఏందో వాటర్ మిలన్ టేస్ట్, అంటే వాటర్ మిలను మరి ఇంకోటి ఏంది ఏందో కారం కారంగా ఏదో ఉంది. తీలే మంకు నా కొడుక. లేదమ్మా, నా నీటి పెడతామ్మా. ఏ వద్దు నాయన. ఇప్పుడు ఎట్లా చేసినాడు ఐటమ్ నమ్మినావా ఇప్పుడు నువ్వు? ఇదెంత వెరైటీగా ఉందా మళ్ళా? ఇది వెజ్లో నాన్ వెజ్ అంటే కలింగరకాయను, ఆ తర్వాత మామూలు బ్లడ్ అమ్ముతారు కదా బయట. మామూలు బ్లడ్ తింటే బలమే కదా, అన్నిసార్లు తింటా అంటావు బ్లడ్ తినవా నువ్వు? తింటే దాంట్లోకి కలిపితే ఏం అంటే బాగుంటుంది? అట్లా కాదమ్మా, అదే మళ్ళా కొరియన్ స్టైల్లో అట్లా ఉంటుంది. ఒకటి వేసుకో. వద్దు సాల్ బాబీ, వద్దు బాబీ, ఏందో నాకు సాల్ బాబీ, నువ్వు వేసుకో. నేను తినను కదా ఏకాదశి రోజు బ్లడ్ పడుతుంది. ఏకాదశి తినను. నాకు వద్దు బాబీ సాల్. తిన్నా ఆల్రెడీ మీరు వచ్చే ముందు. తిన్నమ్మా, ఆ పిల్లోడు హర్ట్ అవుతాడు. ఎట్లుంది? ఏందో వాటర్ మిలన్ టేస్ట్, ఇంకోటి ఏందో నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. బాగుంది కదమ్మా. सोही हंसिकता हूँ అంకుశాము अंशिकता हूँ हसी हुसू. అసు చెప్పు గట్టిగా చెప్పేసి. ఏం చెప్తావు? కొరియన్ రెస్టారెంట్. వద్దుమా, నాకు అది రాదు బాబీ. కొరియాలో చెప్తేనే మా వాళ్ళు కొరియన్స్ వచ్చేది. హోషి హొన్షిక్తా హూ. గట్టిగా హోషి హొన్షిక్తా హూ హన్సి. బాగా చెప్తాను బాబీ, చెప్పు బాబీ. ఎవరైనా కొరియన్ అమ్మాయిని తగులుకున్నావా ఏంటి? హోషి హొన్షిక్తా హూ. గట్టిగా ఎక్స్ప్రెషన్. హోషింగ్సాను అంతే. వెల్కమ్ టు కొరియన్ రెస్టారెంట్. ఓకే, చెప్పు. ఇప్పుడు మనం ఇక్కడ కొరియన్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎవరైనా మీరు ఇట్లా కొరియన్ ఐటమ్స్ టేస్ట్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు. కొరియన్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నామండి. అంటే మెయిన్ చటా చేస్తున్నాడు. మీరు కొరియన్ వాళ్ళందరూ వచ్చి చటా హెల్ప్ చేయండి. రండి రండి రండి, కొరియన్ వాళ్ళు రండి, మర్చిపోవద్దండి. ఇక్కడే ఫామ్కు దగ్గర, ఫామ్లోనే మీకు చాలా ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఓకేనా? చాలా 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 హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. చాలా చాలా వెరైటీస్, టేస్ట్ అన్నీ చాలా బాగా చేసి పెడతాడు మీకు. మీరు ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. మరి ఒక్కసారి ఇటుకు వచ్చినారంటే ఇంకా వేరే ఎక్కడ వెళ్ళరు, మీరు ఇక్కడికే వస్తారు. nhưng mà còn để hình dáng cả con ấy thì chính thức là còn phải có cả cái đầu nó mới đúng bài. ఒక కొరియన్ ఐటమ్స్ అమ్మా వాళ్ళ ఫుడ్లు. కొరియన్ ఫుడ్ నాన్న, నాన్ వెజ్. అదేంటి? అల్లమమ్మా, అదేంటి అల్లము? అల్లము అట్లుంది అల్లము. అల్లము అది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది నిమ్మకాయ, అది నూనె. చూడు ఇప్పుడు చటా అట్లా చేస్తాడు, కట్ చేసి ఏకంగా దాన్ని అంతా జీవినంతా దాంట్లోకి ఇట్లా పెడతారు. ఎందుకు బా తినేది చూసేది లేదంట అబ్బా. ఇదే ఊరు విడ్డూరమో ఇట్లా చేస్తారమ్మా. ఇట్లా అర్థమైందే? అర్థం చూడదే కూర చేస్తున్నారు అది. దాన్ని మొత్తం అంతా పెట్టేసి గీసులు అంత టైం వేస్ట్. బట్టాని వ్యాపారాలు అది మళ్ళీ దింపిన తర్వాత మళ్ళా దింపినాక అది చూడద్దు కట్ చేసుకున్నాను. అట్లా సాల్ట్, అది సాల్ట్. అల్లం చూడు ఎట్లుంది, ఎంత ఉంది చూడు అల్లం. ఇది అడని చూసింటే ఇంత పెద్ద అల్లము. ఏమంటే పొట్లు కోయరు అంతే.
పొట్లు కదా పొట్లు కదా అది అంటే పొట్లి లాంటిది ఏంది వాడు అల్లం కూడా అట్లా పోస్తున్నాడు అంతే. అల్లం వేసేసేయడం మొత్తం ఉడికిపోతుంది మా. అట్లా అల్లం ఏంది ఉడికిపోతుంది అద్ద చూడు ఎట్లా ఉడికింది చూడు ఇప్పుడు. అద్దా కోడి మెసేజ్ చూసినాం కానీ ఇట్లా పొట్లు పొట్లు ఏం చేస్తారు అద్ద అప్పుడే బోన్స్ చూడు ఎట్లా అప్పుడే ఎంత నీట్గా బొక్క పెడతాడు చూడు. అంటే బాగా ఉడికేకి. ఏంది అట్లుంది అది దుప్పే లేకుండా జింకనా అంతే వాళ్ళ జుప్పిలు జింకలు అట్లా. అది పొట్లు కాదు పద్దు జింకలా జింకనా లేకుంటే ఏంది దుప్పినా ఏందది అంటే దుప్పిలాగుంది. ఉండు 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 పొట్లు కాదు ఏంది బాబీ అది వెనకాల తోక ఏంది అది తోక దుప్పికి తోక అట్లే ఉంటుంది. బాబీ తోక కాదు బాబీ అది కుక్క ఒరే కాదది. అదిగోరా, మూతి చూడు పద్దు ఇక్కడ చూడు బాబీ అది తుక్కు అద్దు అయ్యో నీకు ఫస్ట్ నుండి చూపిల్లా నువ్వు తిక్కదానా. ఇప్పుడు చూడు ఇదంతా మార్కెట్. ఇదే తిచ్చు 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 చూ తీసుకొని వస్తారు. అడవి దుప్పిలు తెస్తారనమాట వాళ్ళు. ఆడదుప్పిది అడవిది ఆడదుప్పి. ఆడదుప్పిని తెచ్చుకొని నీట్గా ఏమైంది తలకాయ లేదు ఏం లేదు దుప్పి ఏంది కాదు బాబీ మా దుప్పి అమ్మా. చెట నువ్వే అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసేట వాడు ఎట్ట తింటానాడు చూడు. చూడమ్మా ఎంత ఇష్టంగా తింటానో చూడమ్మా. అదిగో అదమ్మా దుప్పిలు ఇవన్నీ. కుక్క దుప్పిమా మా పిల్ల మా విష్ణు ఏంది విష్ణు ఇట్లా రెస్టారెంట్ పెట్టిస్తానవా ఈడ మా ఒరే కొరియన్ పీపుల్ వాడేంద్ర అట్లా కూర్చున్నాడు వాడు కొరియన్ పీపుల్ బాబీ నాకు తినిపించిన దాంట్లో ఏందైనా వచ్చిందా అంటే అది ఏం చెట అది అక్కడ నుండి బ్లడ్ దాందేనా నేను ఎట్లా నాయన నేను అంతమంది తింటారు ఏం కాదమ్మా. బాబీ ఎవరు తినే తిండి వాళ్ళు తింటారు బాబీ వాళ్ళకి ఇంపితమైంది వాళ్ళు తింటారు బాబీ మనం తినం బాబీ మన సైడ్ ఏంది బాబీ సరేలే, అది చెప్పు. అట్లా పెట్టేసా ఉషా ఫామ్ అంతా గబ్బులు ఫు, నీ మామా. రెస్టారెంట్. అట్లా అంటే రేయ్, తీలే. మా నా పెళ్లి గబ్బునా. కావాలమ్మా. నీ పెళ్ళాలి పెడాకులా పో ఆ కొరియన్ అమ్మాయినే చేసుకో కొరియా వాళ్ళు బాబీ. తింటారమ్మా. అయ్, అది మామూలు, వాళ్ళ కామన్ అమ్మా. నువ్వు అట్లా ఫీల్ అయితే ఎట్లా? ఆ రక్తం అంత బాగా తాగినారు కదమ్మా ఇంకా మా చెప్పేది నువ్వు. అయ్యో, అయ్యో రామా రక్తం అంత బాగా తాగినారు. ఏంది బాబీ నన్ను ఇట్లా గబ్బులు ఎత్తి కొరియా వాళ్ళు తింటారమ్మా. ఈ పొద్దు ఏంది బాబీ ఈ ఏకాదశి పొద్దు ఏకాదశి. ఎట్లా పెట్టినావురా నువ్వు నేనెందుకు ఎట్లా పెట్టినానమ్మా? పెట్టావురా? నేనేం పెట్టలేదు. ఎట్లా పెట్టావు? నేనేం పెట్టినా? చేతా, అమ్మా నువ్వు ఎట్లా ఇట్లా ఇట్లా రెస్టారెంట్లు పెడతావా నువ్వు అయ్యో అమ్మా బాగుందన్నారు కదా పెడతా పెట్టుకొని సావు నాకు తినిపిస్తావా నువ్వు అయ్యో అమ్మా అట్లా కాదమ్మా, నువ్వు ప్రమోట్ చేయాలంటే టేస్ట్ చేయాలి కదా. తేదే ఇరిగిపోతుంది అది. మా నీకు నీకు ఏడు పడే తీరల్లా లేదురా అది కుక్కదేం కాదు. ఉత్త కలింగర ఇదేంది దీంట్లో కలింగరకాయలకి ఉరికి అట్లా మిరియాల పొడి అవి వేసి తెచ్చినాడు. ఇది ఏంది లేదు. ఇది నువ్వు టేస్ట్ చేయి కావాలంటే ఈసారి నీట్ గా నువ్వు టేస్ట్ టేస్ట్ చేయి బాబీ అంటే ఏడు కొడతా బాబీ నేను మా నువ్వు టేస్ట్ చెయ్యి నువ్వు ఒక్కసారి టేస్ట్ చెయ్యి చెయ్యి ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? చేస్తానమ్మా. తాకి ఫ్రెండ్స్ తలకాయలు పేలిపోతాయి చూడండి ఫ్రెండ్స్, ఇదో టేస్ట్ చేస్తానని చెప్పు. టేస్ట్ అక్కడ బారేసిన లేదు చూసినా పెట్టు నోట్లకి చేత నీకు ఏటు పడుకోకుండా ఎట్లా పెడతా నేను ఈ అమ్మ ఈ మహారాణి వద్దా ఉంటే అయితే ఇంకా కొరియంది? పెడతా. ఎట్లా పెట్టేస్తావులే లైక్స్ అడగండి కొరియన్ లైక్ అండి ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి లైక్లు మాత్రం మర్చిపోద్దండి వీడియోలు కూడా సరిగ్గా చూడడం లేదు అందరూ బాగా చూడండి వీడియోలు చూడండి లైక్ కొట్టండి మర్చిపోద్దండి లైకులు చాలా రావాల అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరి నా పెళ్ళి మా